మీరు జాబ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో కంపల్సరీగా చూడండి. హలో బీటెక్ స్టూడెంట్స్ మీరే జాబ్ కోసం చూస్తున్నారా? రాదు. సాఫ్ట్‌వేర్ రాదు. స్కిల్ ఉంటే వస్తది. స్కిల్ లేనిది ఏది రాదు. సో, ఈ కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? నాట్ ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్ అండి. జాబ్ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్ అనేది చెప్తాను అది కూడా ఏంటో అనేది. కమింగ్ టు ఎడ్యుకేషన్ వచ్చి 10థ్ పాస్ అయితే చాలు. సో, ఇంగ్లీష్ మీద జాబ్ ఉంటే చాలు. ల్యాప్‌టాప్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, ఈ జాబ్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ అండి. డిజిటల్ మార్కెటింగ్‌లో కరెక్ట్‌గా 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకోండి. ఏ ప్లాట్‌ఫామ్‌లో అయినా తీసుకోండి. ఎక్కడైనా తీసుకోండి. కరెక్ట్ వేలో తీసుకోండి. ప్రాక్టికల్‌గా చేపించే వాళ్ళ దగ్గర తీసుకోండి. కరెక్ట్‌గా 2 మంత్స్‌లో అనేది కోర్స్ అయిపోయిన 2 మంత్స్‌కే మీకు చేతిలో జాబ్ ఉంటది ఖచ్చితంగా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ నేనే. నేను కోర్స్ జాయిన్ అయ్యి 6 మంత్స్. నా కోర్స్ కంప్లీట్ కాకముందే నాకు 2 మంత్స్‌లోనే జాబ్ వచ్చింది. సో, నేను అలా ప్రాక్టికల్‌గా చేశాను. ప్రాజెక్ట్స్ బేస్ చేశాను. అలా స్కిల్ అప్డేట్ చేసుకున్నాను. నేను హ్మ్. నైట్ 9 స్టార్ట్ చేస్తే మార్నింగ్ 5కి అలా అయ్యేది నాకు. అలాగా కష్టపడ్డాను నేను. 2 మంత్స్ గట్టిగా కష్టపడ్డానండి. బిల్డ్ నాకు లాజిక్ అర్థమైంది. ఎలా అని అర్థమైంది. సో, దాన్ని బేస్ చేసుకొని నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఏమైనా జాబ్స్ ఉన్నాయా? లేదా? ఉన్నాయా? అని ఇన్‌స్టాలో చూస్తే నాకు జాబ్ అనేది ఆఫర్ అయింది. వచ్చింది. సో, నేను ఇలాగా ప్లేస్ అయ్యాననమాట. సాలరీ అనేది చెప్పను. సో, డిజిటల్ మార్కెటింగ్‌లో ఒకటే గుర్తుపెట్టుకోండి. సాలరీ అనేది ఇనిషియల్ లెవెల్‌లో ఉంటాయి. సో, ఒక్కసారి గనక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకోండి, మీ గ్రాఫ్ అనేది పైకి పోద్ది కానీ కిందకనేది రాదు. ఎక్స్‌పీరియన్స్ కోసమైనా ఖచ్చితంగా తక్కువ సాలరీకి చేయండి ఎంతైనా పర్లే. నాట్ ఓన్లీ జాబ్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే నాట్ ఓన్లీ జాబ్. కమింగ్ టు నాట్ ఓన్లీ జాబ్ అండి. మీరే ఒక ఏజెన్సీ మీరే ఒక ఏజెన్సీ అనేది స్టార్ట్ చేయొచ్చు. అంతే కాకుండా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఇంకా చాలా చాలా వేస్ ఉన్నాయి. ఒక్కసారి దాంట్లో దిగి చూస్తే గనక మనకు మొత్తం అర్థమైపోద్ది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను బీటెక్ స్టూడెంట్. నేను ప్లేస్ అవ్వలేదు. నేను కష్టపడి కాలేజ్‌లో నేర్చుకొని ఏం నేర్చుకున్నామండి? ఏం నేర్చుకోం ఎంజాయ్ చేయడమే పోతాం. సో, అదండి విషయం. నేను బీటెక్ స్టూడెంట్‌ని. అదే చెప్పాను కదా! ఎనీ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉందా? జాబ్ కావాలని ఉందా? సో, అయితే మేమనేది తక్కువ ప్రైస్‌కే ప్రాక్టికల్‌గా చేపించి లైవ్ క్యాంపస్ మీద చేపిస్తాము. సో, మీ స్కిల్ అనేది కంపల్సరీ బిల్డ్ చేస్తాం నాలెడ్జ్. మేము జస్ట్ రెజ్యూమ్ గూడా ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసిస్తాము. రెజ్యూమ్ కూడా మీకు ఫుల్‌ఫిల్ అయ్యేట్టుగానే స్కిల్ అనేది నేర్చుకుంటారు మీరు కంపల్సరీ. రాసి పెట్టుకోండి మీరది. వాల్యూ అనేది ఉంటది. ప్రతి రూపాయికి వాల్యూ అనేది ఉంటది. సో, ఎక్స్‌పర్ట్ ట్రైనర్‌తో ట్రైన్ చేయిస్తాము. సో, మీకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ఒక కొత్త ప్లాట్‌ఫార్మ్‌కి ఎళ్ళాలని ఉందా? ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏదో అంటే అనుకోవచ్చు మీరు. లైక్ ఎక్కడికెళ్ళి పని చేయాలని అనుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటుంది. ఇంట్లో కూర్చొని సిస్టమ్ ముందు కాలు మీద కాలేసుకొని చేసుకోవచ్చు. ఆపర్చునిటీస్ కూడా ఉంటుంది. సో, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి కొత్తగా నేర్చుకోవాలన్నా లైఫ్‌లో ముందుకెళ్ళాలనుకుంటే బ్రైట్ పాత్ ఏజెన్సీని కాంటాక్ట్ అవ్వండి. ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్‌ని కాల్ చేయండి. మా టీమ్ మీతో మాట్లాడతారు.